హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మన ఒరిజినల్ వేటలో మన సక్సెస్ ప్రకాశం జిల్లా మన సబ్స్క్రైబర్ ఒక అతను అయితే మనకి పిల్లికన్ స్టోన్ అయితే పెట్టాడు. చూడండి, వైడూరియం అంటారు. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో నేను చెప్పేది బాగా అబ్జర్వ్ చేసి వినండి. మంచి స్టోన్ డైమండ్ ఒకటే చూడాల్సి ఉంది. ప్రతి స్టోన్ ఎంత వాల్యుబుల్ ఉంది, ఎంత వాల్యుబుల్ ఉంటుంది. ప్రతి స్టోన్ మీరు అబ్జర్వ్ చేసి వెతకాలి, చూడాలి. షేటింగ్ చేసినప్పుడు కూడా ఒక డైమండ్ మీద ఫోకస్ పెట్టు. ఓకే, థ్యాంక్ యూ. మంచి వీడియో ముందుకు వస్తా. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన ఒరిజినల్ వేట జొన్నగిరి. ఫ్రెండ్స్, జొన్నగిరిలో ఒక 3-4 రోజుల నుంచి అయితే వజ్రాలు దొరుకుతున్నాయంట. మరి పూర్తి ఇన్ఫర్మేషను మీరు అక్కడికి వెళ్తే కానీ చాలామంది జనాలు ఎక్కువగా వస్తున్నారు. జొన్నగిరిలో ఫుల్గా ఉన్నారంట జనాలు. అయితే మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ వంతు మీరు సపోర్ట్ చేయండి. నా వంతు ఎప్పుడు, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. ఓకే, ఇది జొన్నగిరి. ఈ ప్రదేశంలో చాలామంది యాంటింగ్ అయితే వచ్చున్నారంట. వర్షాలు పడ్డాయంట, వెళ్ళొచ్చు. నిన్న నైట్ కూడా సాయంత్రం 7 గంటలప్పుడు కూడా మంచిగా వర్షం అయితే దంచి కొట్టిందంట. మామూలుగా పడలేదంట వర్షము, తుప్పు లేపిందంట. దొరుకుతున్నాయంట కానీ ఒరిజినల్ చూపెట్టట్లేదంట. సైకి వెళ్తున్నారంట, సేద్యాలు కూడా చేసి ఉండారు. కానీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే కోసం పెట్టాను నేను వీడియో. ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి వీడియో పెట్టాను. అయితే దుమ్ముగా మామూలు కాదు, వర్షం దంచి కొట్టిందంట. అయితే ఎవరు అదృష్టం ఎలా ఉందో తెలియదు. మన సబ్స్క్రైబరు, మన ఫ్రెండ్ ఒక అతను పోయి ఉన్నాడు అక్కడికి. 2 రోజుల నుంచి హ్యాండింగ్ చేస్తుండే. చూద్దాం, ఏదైనా డైమండ్ దొరకద్దేమో అక్కడ. దొరికితే చూద్దాం, వీడియో చేద్దామని వెయిట్ చేస్తున్నా. కాకపోతే సింపుల్గా ఎలా ఉంది ప్రాంతం అనేది పెట్టండి బ్రదర్, పెడతాను. మన సబ్స్క్రైబర్స్ చూస్తారు అని చెప్పని అనేసి నేను కర్నూలు జిల్లా జొన్నగిరిలోనే జరుగుతుంది యాంటింగ్. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక హెల్ప్, ఒక లైక్ కొట్టండి. మీ దగ్గర ఎవరికైనా స్టోన్స్ కానీ ఉంటే నీట్గా కడిగి తుడిసి జూమ్ చేసి ఒక 3-4 పాయింట్లు, ఒక 20 రాళ్ళు పేపర్ మీద పెట్టుకొని, ఫోన్ పెట్టుకొని నీట్గా కానీ వీడియో తీసి పెడితే ఆ వీడియో కూడా నేను ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, రాళ్ళు కావాలన్న వాళ్ళు మీకు ఆ నెంబర్ అయితే ఇస్తాను, కాల్ చేయటం జరుగుతుంది. ఎవరైనా చాలామంది వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు చెప్పి, మన తరపున అమ్ముకొని ఉంటారు కాబట్టి చెప్తున్నా. ఎవరికైనా మీ దగ్గర మంచి రాళ్ళు ఉంటే నీట్గా తీయాలి, క్లారిటీ రావాలి. వీడియో క్లారిటీ లేకుండా ఉంటే వేస్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు మసుకుగా తీస్తారు. కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు వయసులో. మీరు ఏం చేయాలంటే, మీరు అంటే ఒక తండ్రి లాంటి వాళ్ళు, పెద్దోళ్ళు 50-60 సంవత్సరాలు ఉండేవాళ్ళు. మీరు నాకు ఎందుకు చెప్తున్నా అంటే, మీకు మీ ఊరిన పిల్లల్ని పిలిచి వాళ్ళ చేత నీట్గా తీయించుకోండి వీడియో చెప్పి, ఎలా అని జూమ్ చేసి. సరేనా? అది విషయం నేను చెప్పేది. అదే ఏది ఏమైనప్పటికి కూడా మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలా. తర్వాత ఎవడో ఏదో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాడని చెప్పనేసి మనం మానుకోకూడదు. ఖచ్చితంగా మనం పోవాలి, చేసేది చేయాలా. అలానే ఎండ్లకాలం కదా, చూడండి వర్షాలు పడుతున్నాయి. చూసి నిదానంగా నా వీడియో చూసి మిమ్మల్ని పరిగెత్తమని చెప్పట్లేదు. మీకు ఆలోచన ఉండి, దాని మీద గుష్టి ఉండి, నమ్మకం ఉంటే, పోవాలని ఆసక్తి ఉంటేనే మీరు పోండి. ఓకేనా? అది విషయం. అది లేకుండా ఏం లేకుండా మీరు వీడియో పెట్టినాను మేము పోయినాము అనేది లేకుండా ఎవరెవరు అన్నీ అనుకుంటారు. కల్లివల్లి అనుకొని నో ప్రాబ్లం. అనుకున్నంత మాత్రాన ఏడేం చినిగేది పోయేది ఏం లేదు. మనకు తెలిసింది మనం తెలియపరచాలని పెడతాను. అదేదో అన్నట్టు ఎలుగు కోసం ఇల్లు ఏమో తగలబెట్టుకోం కదా. దేవుడే ఉన్నాడు అన్నిటికీ. వాళ్ళు కూడా ఎప్పుడో ఒక రోజు మారుతారు, వాళ్ళు కూడా పోతారు, తిరుగుతారు, యాంటింగ్ చేస్తారు. వాడెవడో మరి ఒకడు సింపంగా ఉన్నట్టుండు. వాడు మాటలు. ఒరే స్వామి, నీకేం తెలుసురా, ఓడకాడ ఏడకాడ మోసం చేసి తింటావు. మా సబ్స్క్రైబర్లు అలా తినేవాళ్ళు కాదురా స్వామి. మోసాలు చేసి వాళ్ళకి ఆ రకంగా అడవులు బడిగెత్తపోయి ఏరుకోరి కష్టపడి చేయరు. ఒకరిని మోసం చేయలేక, అన్యాయం చేయలేక, అబద్ధాలు చెప్పలేక మన కాళ్ళ మీద మనం నిలబడదాము, మన కష్టాన్ని మనం నమ్ముకుందాము, మన కష్టం మనం తిందామనే వాళ్ళు నా సబ్స్క్రైబర్స్. నాకు తెలుసు. నువ్వు ఎంత మాత్రం అన్నంత మాత్రాన, చెప్పినంత మాత్రాన అదేం పోదు. నీకేదో ఉంది, దేవుడిచ్చాడు, ఎవరిని మోసం చేయదేం కావు. దేవుడిచ్చాడు, నువ్వు తిను ఆరాంగా. లేనో లేదు అగసాట్లు పడుతుండ్రు. చూసే వాళ్ళు చూస్తారు వీడియో.
పోనీ వాళ్ళకి ఏదన్నా అవగాహన కలిగి ఎత్తుకుంటే దొరికితే దేవుడి దయ వల్ల వాళ్ళకి ఏదన్నా ఏదో ఒకటి చిన్న అవకాశం వచ్చినట్టే కదా. అది ఆలోచన చేయరా బాబు, పెద్ద పని కాదు. ఊరకనే మాట్లాడటం పెద్ద పని కాదు. వాళ్ళు ఎంత అగసాట్లు పడుతుండ్రా, ఎన్ని ఇబ్బందులకు గురవుతుండ్రా, ఏంది అసలు ఎట్లా ఉంది ఒరే మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందని కూడా తెలుసు కూడా మీరు మళ్ళీ ఆ కామెంట్ పెడుతున్నారంటే అది ఎంతవరకు కరెక్టరా మీకు చెప్పండి. మోసం చేసేది పెద్ద ఇది కాదంటరా, గుర్తుపెట్టుకోండి. అబద్ధం ఆడి మోసం చేసి ఏదేదో చేసేది పెద్ద ఇది కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కడుపు నిండా అన్నం తిన్నప్పుడు ఏంటంటే నీతిగా ఉండాలా. అది నా సబ్స్క్రైబర్లకు ఉంది, అది నాకు తెలుసు. అదంతా నాకు తెలుసు. వాళ్ళకి చెప్తున్నా, నేను ప్రతిరోజు వింటున్నారు. ఓకే, అది ఫ్రెండ్స్, ఇది జొన్నగిరి ప్రాంతం అనమాట. ఇది జొన్నగిరి కాబట్టి మీకు ఇదంతా కూడా నేను ఇది చెప్తున్నా. ఓకేనా, మీరు పోండి, చూడండి, అది పనిగా పోకుండా చూసుకోండి జాగ్రత్తగా. అవకాశం ఉంటే దేవుడి దయ, అవకాశం లేకపోతే మనం ఏం చేయలేము. మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా కనీసం 100 మందిలో ఇద్దరికైనా కానీ అటువంటి దొరకాలని దేవుడిని ప్రార్థిస్తున్నా ప్రతిరోజు. ఓకే, ఇంకా దేవుడిని అడుగుతూనే ప్రార్థిస్తూనే ఉంటా. మరి పనివాడి జీవితానికి పాత్రుడు, ఎప్పుడైనా సరే పని చేసిన వాడికి కష్టానికి ఫలితం ఉంటుంది, అది కన్ఫామ్. ఏ రోజైనా ఫలితం లేకుండా ఉండదు, ఫలితం అయితే దొరుకుతుంది. ఓకేనా, దాన్ని అయితే మసిరిపోకండి. చూద్దాం, రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో పెడదాం, మంచి వీడియో జొన్నగిరిది. మనకు కూడా ఇంకా ఇంటికి వచ్చే టైం దగ్గర పడింది, మనం డైరెక్ట్గా వెళ్దాం. సో అన్ని లైవ్లు ఇచ్చేద్దాం నీట్గా, స్టోన్స్ చూద్దాం దేవుడి దయ వల్ల. నేనే ఉండి దగ్గరుండి చేస్తా. ఓకే, ఇంకా మంచి వీడియోతో నేను మంచి ఒరిజినల్ డైమండ్తో మీ ముందుకు రావడానికి మీరు ప్రార్థించండి. మీ వంతు మీరు సపోర్ట్ చేయండి, నా వంతు ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.